నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. సీనియర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఖమ్మంలో మేము పెట్టనివ్వమంటూ కరాటే కన్యాళి గారు పెద్ద కత్తి యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి ప్రాబ్లం? యాక్చువల్గా ఇప్పుడు మొన్న మనకి ఇక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. అంబేద్కర్ వనం అని అట్లా ఏదో ఆ పార్క్కి డెవలప్ చేస్తారు ఆ ఏరియా అంతా. ఆ పార్క్ అయినా స్మృతి వనం లాగా సంథింగ్ ఒక ఉంటుంది. ఎక్కడైనా చాలామంది చూస్తాం కదా మనం. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఖమ్మంలో మినీ ట్యాంక్ బండ్ దగ్గర, ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం పెట్టారంటే ఖమ్మంలో కూడా ఒక ట్యాంక్ బండ్ ఉంది, లకారం మినీ ట్యాంక్ బండ్ అని. అక్కడ కూడా ఏదో ఒకటి పెడితే బాగుంటుందని వీళ్ళకి ఒక అందమైన ఆలోచన వచ్చింది. ఎవరినో పెట్టడం ఎందుకు, ఎన్టీఆర్ గారి విగ్రహం పెడదాం. అది కూడా కృష్ణుడు గెటప్లో ఉన్నది. ఎన్టీఆర్ గారిని పెట్టాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, మహానటి సినిమా చూసావా? దాంట్లో శంకరయ్య వాళ్ళ డాడీ, ఆయన విగ్రహము దాంట్లో ఉంది. ఎందుకంటే ఆయన అది కాబట్టి, హరికథలు చెప్పే ఆయన కాబట్టి. ఇక్కడ ఎన్టీఆర్ ఎవరు? ఒక నటుడు. ఆ నటుడికి బాగా ఆపిన పాత్రలు ఏముంటాయో చూస్తారు. రాముడు, కృష్ణుడు, ఇట్లా ఇట్లా రకరకాలు చూస్తే కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ చాలా బాగుంటాడు నిండుగా. సో ఆయనకి కృష్ణుడి పాత్రలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడానికి 54 అడుగులు, దానికి కూడా 4 కోట్ల వరకు ఖర్చు అవుతే ఈ తానా అండ్ ఎన్ఆర్ఐలు చాలామంది ఫండ్స్ ఇచ్చి వాళ్ళు పెట్టుకున్నారు. అది వాళ్ళ ల్యాండ్, వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎన్టీఆర్ నగర్ అని పేరు పెట్టామనుకోండి, ఆ కాలనీకి మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం ఎలా అయినా ఉండొచ్చు కదా. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకా ఉంటుంది. యాక్చువల్గా కరాటే కళ్యాణి గారు దీన్ని రాజకీయం చేస్తున్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఒకవేళ రాజకీయంగా చూసినట్లయితే నార్మల్గా తారక రామారావు గారిని ఇట్లా పెట్టుండేవారు. జనరల్గా ఆయన ఆ స్ట్రక్చర్లో ఉంటారు కాబట్టి. అంతేకాకుండా ఒక కృష్ణుడి లాగానో రాముడి లాగానో పెట్టారు అని అంటే ఆయన్ని ఒక సినిమా వ్యక్తిగా చూస్తున్నారని అనుకోవాలి. దానికి రాజకీయాలకి ముడిపెట్టద్దు కదా. ఇక్కడ యాక్చువల్గా ఏంటి, ఎన్టీఆర్ గారిని రాజకీయ నాయకులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే రాజకీయంలో ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారో అలాంటి గెటప్తో విగ్రహం అదే నార్మల్గా ఉంటుంది. వీళ్ళు సినిమా స్టార్గా అభిమానించినప్పుడు సినిమాల్లో ఆయన గెటప్ ఎలా ఉంటుందో ఆ రకంగా ఇచ్చారు ఒక విగ్రహం. సో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎలాగో పెట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని కరాటే కళ్యాణి ఈవిడ ఏం చేసింది, ఫస్ట్ దాన్ని తీరిపోళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళ గొడవ ఏంటంటే మీరు ఎన్టీఆర్ గారిని అక్కడ విగ్రహము ఖమ్మంలో పెట్టేసి, అది పెట్టించింది మన ఈ తెలంగాణ మంత్రి, ఆయన వెనకాల ఉన్నాడు యాక్చువల్లీ. పెట్టేసి ఏంటంటే మేము ఎన్టీఆర్ వైపు ఉన్నాము అని చెప్పి ఓన్ చేసుకొని మా టీడీపీ ఓట్లు చీల్చాలని ట్రై చేస్తున్నారు కదా అన్నట్టుగా వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. వాళ్ళ వాదన వాళ్ళ ఇష్టం. అండ్ యాదవ సంఘాల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కృష్ణుడు మా ఆరాధ్య దైవం, కృష్ణుడు కంటూ ఒక రూపం ఉంటుంది. మరి ఇలా వీళ్ళే చూసి కృష్ణుడు ఎలా ఉంటారో చెక్కినట్టు, అంతే కదా, ఒక రూపం ఉంటుంది. మేము క్యాలెండర్లో కృష్ణుడిని చూసాం, అట్లనే ఉండాలి. ఇంకోలా ఉంటే మాకు నచ్చదు. మీరు ఎన్టీఆర్ని ఎందుకు ఎట్లా పెడతారు కృష్ణుడిలాగా? కృష్ణుడికి ఏదో ఒక ఫేస్ ఉంటుంది, అది ఎన్టీఆర్ ఫేస్ అయితే తప్పే ఉంది. ఇప్పుడు అనుకోకుండా చెక్కినా ఒక రూపం వస్తే అది ఎన్టీఆర్నో చిరంజీవినో లేక బాలకృష్ణనో ఎవరైనా పోలుంటే తప్పేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్కిన వాళ్ళు ఎవరు కృష్ణుడిని డైరెక్ట్గా చూడలేదుగా ఎలా ఉంటాడనేది. సరే, అది వేరే విషయం. నెక్స్ట్ ఇప్పుడు కరాటే కళ్యాణి సంగతికి వస్తే అసలు విషయానికి, ఈమె బీజేపీకి వెళ్ళాలని బాగా ట్రై చేస్తుంది. బీజేపీకి సపోర్ట్ చేసి వెళ్ళాలంటే ఈమె కూడా కొంచెం హిందుత్వవాది లాంటివి కాబట్టి బీజేపీకి వెళ్ళాలని బాగా ట్రై చేస్తుంటే వాళ్ళేమో గేటు తీయట్లా, ఈమెమో ట్రై చేస్తుంది. వాళ్ళకేంటి, ఇక్కడ అరిచే వాళ్ళు ఒకరు కావాలి, లైక్ రోజా లాగానో లేకపోతే గట్టిగా అరిచే వాళ్ళు ఒకరు కావాలి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరున్నారా అని చూస్తేనేమో ఈమె ఒకటి కనపడింది. కాకపోతే ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం లేదు. రోజాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు కదా. ఆమె జబర్దస్త్లో ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, ఆమెకు సినిమాలో ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఫ్యామిలీకి కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అట్లా అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. చివరికి ఆలీకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అట్లా ఈమె ఎవరు, ఈమెకి ఎందుకు ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్? ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా కనీసం నేనేదో ఒకటి చెయ్యాలని ఈమె హరికథలు చెప్పింది, ఆమెకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. తర్వాత ఏదో పేకటాడుతూ దొరికామని వార్తలు వచ్చాయి. నేను కాదు, నన్ను ఇలా రాశారు అని చెప్పి పాపోయిన తర్వాత సంగతి. బట్ వార్తలు అయితే వచ్చాయి. చిన్న పాప కోసం ఏదో పెద్ద ఇష్యూ అయ్యింది. నెక్స్ట్ ఇంకో నెగిటివ్ తోనే ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఫేమస్ అవుతున్నారు అనుకో. నెక్స్ట్ ఇంకొకటి, ఈమె కనిపించిందంటే బాబీ అంటారు.
అంటే ఈమెను ఒక వ్యాంప్ లాగా ఇంకో రకంగా చూస్తున్నారే తప్ప రాజకీయ నాయకురాలుగా ఎవరు చూడట్లా బేసిక్గా. సో అట్లా ఈమెని డైజెస్ట్ చేసుకోవట్ల, వాళ్ళు కూడా ఈమె దగ్గర రానివ్వట్ల. ఏదో రకంగా వీళ్ళ కంట్లో పడాలని చెప్పేసి ఎప్పుడైనా ఇట్లా హిందుత్వకి సంబంధించినటువంటి ఏదైనా వస్తే ముందు ఉంటుంది అనమాట గట్టిగా గొడవ చేయడానికి. సో ఎందుకంటే బీజేపీ వాళ్ళకి అది ఇష్టం, ఇట్లా హిందుత్వ దాని మీద గొడవ చేసి బాగా రచకెక్కడం వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఆ పథకాన్ని ఎంచుకుంది నేనే. అలాగే మన దేవిశ్రీ ప్రసాద్ రామ రామ కృష్ణ కృష్ణ అనే ఒక పాట రిలీజ్ చేస్తే దాని మీద కోర్టుకి ఎక్కింది. ఆ పాట ఇట్లుంది అట్లుంది, దాన్ని అది తీయాలి, ఇది వాళ్ళు బిగ్నీలు వేసుకొని రామరామ కృష్ణ కృష్ణ అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఏదో వెళ్ళింది. ఆ విషయంలో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈమె. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం నేను పెట్టనివ్వను అంటే ఇప్పుడు ఇది ఏంటి, ఓపెనింగ్కి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. మొన్న రాజకీయ నాయకులు చేసుకున్నప్పుడు వాళ్ళు రజనీకాంత్ను పిలుచుకొని ఏదో రకంగా అక్కడ వాళ్ళ ఫంక్షన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ విగ్రహానికి ఎన్టీఆర్ వస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్. అండ్ ఆయన వస్తున్నారంటే ఎన్ఆర్ఐలందరూ కూడా వస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ఆ రోజు. ఇదేదో పెద్ద ఎత్తున జరగబోతుంది అని తెలిసింది. దీన్ని అడ్డుకొని నేను నిలబడితే వెంటనే ఫేమ్ అయిపోవచ్చు. అట్లా ఒకవేళ నిజంగా నా తలరాత బాగుండి ఆ విగ్రహావిష్కరణ ఆగిందే అనుకో, ఇంక నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఆపగలిగాను అని. అట్లా యాదవ సంఘాలందరినీ రెచ్చగొడుతుంది అనమాట. రెచ్చగొట్టి ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా ఇది అంటే వివాదం చెప్పాలంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినడానికి ఏదైనా ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఒక రకంగా దీన్ని అడ్డుకుని ఫేమస్ అవ్వాలని మాత్రమే ట్రై చేస్తారు. కరాటే కళ్యాణి గారు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, ఇప్పుడు రామారావు గారు ఇండస్ట్రీ వ్యక్తి కదా. ఎందుకు లేని వాళ్ళ గురించి కూడా ఒక కళాకారిని ఇంకొక కళాకారుణ్ణో లేకపోతే అంటే సేమ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని కాస్త తక్కువ చేసో అంతే కదా. ఈమెను కళాకారిణి అని నువ్వే అన్నావు కానీ తల్లి, నిజంగా నీ కాలుగడికి నెత్తించలుకోవాలి. ఆమె వచ్చి నన్ను కళాకారిణి అనింది. ఆర్టిస్టే కదా. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఆర్టిస్టులు ఎవరమ్మా, ఒక నటి అంతే. కళాకారిణి అంటే అదొక బిరుదు, నువ్వు పెద్దగా ఇచ్చేసావు. మహామహులు అంటారు, చాలా పాత్రలు చేసిన వాళ్ళు అంటారు, రంజింపజేసిన వాళ్ళు అంటారు, క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు అంటారు. వాళ్ళ కోసమే మేము సినిమా చూసామనే వాళ్ళని అంటారు. ఇప్పుడు అందరినీ అనద్దంటారు, ఎవరి మరి ఇప్పుడు హీరో హీరోయిన్ అంటారే తప్ప వాళ్ళని బేసిక్గా అదేంటి ఆర్టిస్ట్ అని అందరిని అనలేము. ఎందుకంటే వాళ్ళకు అదొక స్థాయి, అది వేరు, ఇంకో రకంగా ఉంటుంది. ఈవెనైతే నేను ఎప్పుడు కళాకారినిగా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలోనే అందరి మీద పడతా ఉంటుంది, ఎప్పుడు ఫేమస్ అవ్వడానికే ట్రై చేస్తుంది, అంతకుమించి వేరే వేసేది ఏం లేదు. అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంది, తప్పేం కాదు. ఆ మంచి పనుల్లోనూ కూడా ఆమెకు మళ్ళీ ఏదో నెగిటివిటీ వస్తుంది, అదేంటో ఆమె కర్మ అది. థ్యాంక్ యూ సో మచ్.